ఓకే ఇక్కడ చూడండి డాక్టర్ గారు. హరీష్ ఉన్నాడు, చాలా మంది నాయకులు ఉన్నారు. మళ్ళీ పోగుల లక్ష్మయ్య మందికి కంటి చూపు చూసిన తర్వాత ఒక 100 మందికి సర్జరీ చేయించిన ఈ అవకాశం ఇచ్చినందుకు, ప్రజలకు చేసే ఒక కార్యక్రమాన్ని మీరందరూ ఇచ్చిన అవకాశాన్ని ముంగట తీసుకుపోనికనే ప్రత్యేకంగా మేము ఏంటున్నాం. ప్రజలకు మళ్ళొక్కసారి విశ్వాసం. మేడం మేడం ఇక్కడ చూడండి, మేడం ఇక్కడ చూడండి సార్. అమ్మాయి చూడు. సౌండ్ ఓకే ఓకే. అమ్మాయి చూడు, అమ్మాయి ఇక్కడ ఇటు ఇటు తిరుగు, ఇట్లా తిరుగు, పట్టుకో అన్న ఇక్కడ అక్కడ. ఓకే. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం, కొంచెం చిన్నగా అగ్గిపెట్టి అంత రాయకుండా ఒక పేజ్ వచ్చేటట్టు చూడాలి. పబ్లిక్ కూడా మనం చేసిన సర్వీస్ వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పేసి మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు అది కలిసి చూసి అనుకున్నారు ఇక్కడ చాలా అవసరం ఉంది, అసలు మీ కళ్ళందరినీ చూసి అన్నారు చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి, దానికి ఆపరేషన్ చాలా అవసరం అని. సో 600 పేషెంట్స్ని చూసారు నిన్న ఇంకా ఇవాళ కలిపి. అందులో నుంచి ఆల్మోస్ట్ అన్నట్టు 100 సర్జరీస్ అయ్యాయి. 1000 మందిని చూసారు, అందులో 100 సర్జరీస్ చేశారు. దాని తర్వాత అద్దాలు అవసరమైనవి ఆ ప్రిస్క్రిప్షన్ కూడా చేశారు. సో దాని ప్రకారం మళ్ళీ అద్దాలు ఈవెంచువలీ మేము చేయాలనుకుంటున్నాం. సో ఇది చాలా సక్సెస్ అయిందని థ్యాంక్ యూ అందరికీ. అది అందరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మార్కెటింగ్ చేసి, మీరు పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ ఉండి, ప్రభాకర్ గారు క్లీనింగ్ అంతా చేసి, పోలీస్ వాళ్ళు ఉండి, సెక్యూరిటీ ఉండి, హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేసి, ఓటీలో అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు, మాకు మేము చేయగలిగినాం ఎందుకంటే మీరు అందరు ఉన్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను డాడీకి ఇస్తాను. థ్యాంక్ యూ టు మై డాడ్ అండ్ మై మామ్. ఇది మా మదర్ ఐడియా, మా డాడీ వల్ల ఇది ప్రోగ్రామ్ కూడా అయింది. సో ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు 17 నవంబర్ 2024 దాదాపు 11 నెలలు అయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మంచి 6 గ్యారంటీల గురించి 5 గ్యారంటీలు ఇప్పటిదాకా అమలు చేసినాం. దాంతోపాటు ఈరోజు మెడికల్గా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నా భార్య, నా బిడ్డే ప్రత్యేకంగా చొరవ తీసుకుంది. దాంతోపాటు మా డాక్టర్ అజయ్, మా వదిన గారి కొడుకు, అంటే నా భార్య అక్క కొడుకు, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న సర్వీస్ 100 మెంబర్స్కి సర్జరీ చేసిండంటే అది చిన్న పని కాదు, చాలా పెద్ద పని. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అజయ్. 100 మంది అంటే మీరు అందాజ లగాంచూరి. ఇటువంటిది చాలా ఐ ఆపరేషన్ అంటేనే చాలా మైన్యూట్ అంటే చాలా డీప్గా స్టడీ చేసి పనిచేసే ఆపరేషన్. అది చాలా కేర్ఫుల్గా చేయాలి. కొంచెమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ కంటికి ఇబ్బంది అవుతుందని ఆ కేర్ఫుల్నెస్తో, కాన్సన్ట్రేషన్తో, ఓపికతో అందరూ ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బందులందరూ సహకరించి మా డాక్టర్ అజయ్కి, ఆయన వెంబడి ఉన్న సోదరులందరూ, ప్రత్యేకంగా మెడికల్కు సంబంధించిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన కోఆపరేషన్కి, ఇక్కడున్న ప్రజలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేసి చెప్పిన మాట విని, చెప్పిన మెడిసిన్స్ తీసుకొని, చెప్పిన కళ్ళద్దాల సమస్య గురించి కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి మా తరఫు నుంచి బెస్ట్ విషెస్. వాళ్ళు ఎల్లకాలం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మన బెల్లంపల్లి సోదరులకు ఉన్న తక్కువ 6 మండలాలలో కూడా దాన్ని కూడా ప్రత్యేకంగా డాక్టర్ గారు టైం చూసుకొని, ఆయన ఎప్పుడు టైం వీలవుతుందో ఆయనతో ఫిక్స్ చేసి, ఎందుకంటే డాక్టర్ అజయ్ చాలా బిజీ ఉంటాడు,
అప్పటికి అంత బిజీ ఉన్నా కూడా నా కోసము, నా బిడ్డ కోసము, ఆయన మా రమమ్మ కోసం టైం తీసుకొని వచ్చినందుకు ఆయన చేసిన సర్వీస్ని ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటుంది. ఆయనతో ఎప్పుడు ఛాన్స్ ఉంటుందో, ఎప్పుడు టైం దొరుకుతుందో నేను అప్పుడు టైం ఫిక్స్ చేసి ఉన్న 6 మండలాలలో ఒకటేసారి అంటే ఒక నెలలో కాదు, ఒక 2 నెలల తర్వాత అయినా కానీ 3 నెలలు అయిన తర్వాత కానీ ఒక పీరియడ్ లెక్క ప్రకారంగా ఒక ఏడాది లోపల మళ్ళీ కొన్ని క్యాంపులు పెట్టి ప్రజలకు మళ్ళొక్కసారి ఇటువంటి సేవ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేసి ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తూ ప్రజలు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.